కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్థిరపడిన వారు లక్షల్లోనే ఉంటారు. ఇప్పుడు అలాంటి వారంతా ఓటు కోసం సొంతూరు వైపు చూస్తున్నారు. ఇన్నాళ్లు అలాంటి వారికి అటు గ్రామంలో ఇటు మహానగరంలోనూ ఓటుండగా ఇప్పుడు సర్తో ఎక్కడో ఒకచోట ఓటు హక్కు ఉండనుంది. దీంతో చాలా మంది సొంతూరులోనే నమోదు చేసుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఊళ్ళో భూములు, ఇళ్లు, ఇతర ఆస్తులు ఉండడం, ఓటు హక్కు ఉంటేనే గ్రామంలో విలువ అన్న భావన వంటివి దీనికి కారణమని చెప్తున్నారు. సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్, జాబితాల పరిశీలన చాలా లోతుగా చేపడుతున్నారు. బోగస్, అనర్హుల పేర్లు, చనిపోయిన, వలస వెళ్లిపోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించేలా పకడ్బందీగా సర్వే చేస్తున్నారు. 2002 నాటి సర్ వివరాలతో పోల్చి చూస్తున్నారు. నాడు ఓటు హక్కు లేని వారి వివరాలను తల్లిదండ్రులు, తాత, నానమ్మ, అమ్మమ్మ వివరాలతో మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏదో ఒకచోట ఓటు నమోదు అవకాశం ఉండనుంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలతో పాటు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ లో నివసిస్తున్నారు. వారిలో చాలా మందికి ఇక్కడ ఓటు ఉంది. హైదరాబాద్ లో అద్దెకుంటూ వేర్వేరు ప్రాంతాలకు మారినప్పుడు కొందరు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకుంటున్నారు. అలాంటి వారికి 2-3 చోట్ల ఓటు హక్కు ఉంది. హైదరాబాద్ జిల్లాలో 47.36 లక్షల ఓట్లు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 76.96 లక్షల ఓట్లు ఉండడానికి ఇదే కారణమని అధికారులు చెప్తున్నారు. అలాంటి డూప్లికేట్ ఓట్లు తొలగిపోనున్నాయి. దానికి తోడు చాలా మంది సొంతూళ్లకే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో వారి ఓట్లను తొలగించే అవకాశం ఉంది. దీంతో నగరంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.